నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఆత్మస్థుతి పరనింద. మనకు అందించిన వారు ఆచార్యులు జీవీఎస్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కురుక్షేత్ర యుద్ధం భీకరంగా సాగుతోంది. దుర్యోధనుడి ప్రాణమిత్రుడు మహాపరాక్రమవంతుడైన కర్ణుడి ధాటికి పాండవ సైన్యం నిలవలేకపోతుంది. సైనికులు చాలామంది మరణిస్తూ ఉన్నారు. పాండవ యోధులకు ఏమీ తోచడం లేదు. కర్ణుణ్ణి ఎదుర్కొనే వీరుడు ఎవరు అని ఆలోచిస్తున్న ధర్మరాజుకు ఆ శక్తి ఒక్క అర్జునుడికే ఉందని తెలుసు. కానీ అర్జునుడు కర్ణుడితో తప్ప అందరితోనూ యుద్ధం చేస్తున్నాడు. ఇది ధర్మరాజుకు నచ్చలేదు. అందుకే అర్జునుడిని కర్ణుడి మీదికి ఉసిగొల్పాలని అనుకున్నాడు. యుద్ధ ధర్మం ప్రకారం రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే పోరాడాలి. అలా ఒకరోజు యుద్ధం ముగిసిన వెంటనే మరునాడు అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నారు పాండవులు. అప్పుడు ధర్మరాజు అర్జునుడి వంక చూస్తూ, నువ్వు గొప్ప పరాక్రమవంతుణ్ణి అనుకుంటున్నావు, కానీ ఒట్టి పిరికివాడివి. కర్ణుణ్ణి ఎదుర్కొనే ధైర్యం లేక నీ ప్రతాపాన్ని బలహీనులైన సైనికుల మీద చూపిస్తున్నావు. శివుణ్ణి మెప్పించి శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని పొందావు. గాంధీవధారి అనిపించుకోవడమే తప్ప దాన్ని ప్రయోగించడం నీకు తెలియదా? లేక అది కేవలం అలంకరించుకోవడానికే పనికొచ్చేదా అంటూ కావాలనే అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలకు అర్జునుడికి చాలా కోపం వచ్చింది. శివుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని పొందిన నాడే ఒక శపథం చేశాడు అర్జునుడు. ఎవరైనా తన పాశుపతాస్త్రాన్ని అవమానిస్తే వారిని సంహరిస్తానని. కానీ ఇప్పుడు సాక్షాత్తు తన సోదరుడే గాంధీవాన్ని అవమానించాడు. ఏమి చేయాలో తెలియక తన సమస్యను కృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని శిక్షించాల్సిన పరిస్థితుల్లో వారిని దుర్భాషలాడితే సరిపోతుంది, ఎందుకంటే అది వారికి మరణంతో సమానం అని సలహా ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, మీ వల్లే మాకు ఈ పరిస్థితులు వచ్చాయి. మీరు వ్యసనానికి లోనై రాజ్యాన్ని పోగొట్టారు. మమ్మల్ని అందరినీ పణంగా పెట్టి ఓడిపోయారు, బానిసల్ని చేశారు. ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది అంటూ అన్నదమ్ములందరి ఎదుట ధర్మరాజుపై నానా నిందలు మోపాడు. అనడమైతే అనేశాడు, కానీ పెద్దవాడు ధర్మం తప్పని వాడైన అన్నని నిందిస్తూ మాట్లాడటాన్ని అర్జునుడు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్రమైన మనస్తాపంతో మళ్ళీ కృష్ణుణ్ణి ప్రాయశ్చిత్తం అడిగాడు. అప్పుడు ఆయన, నిన్ను నువ్వు పొగుడుకో, నలుగురు లేరు, నీ గురించి నీవే గొప్పగా చెప్పుకో, అదే నీకు ప్రాయశ్చిత్తం. ఎందుకంటే ఆత్మస్థుతి కూడా మరణంతో సమానమే అంటూ నవ్వుతూ చెప్పాడు. కాబట్టి ఊరికే ఎవరిని నిందించకుండా, ఆత్మస్థుతి చేసుకోకుండా నలుగురితో కలిసికట్టుగా పయనించేవారే సంఘజీవి అనిపించుకుంటారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.